టీఎస్ నీట్ 2021 స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి రేపు మార్నింగ్ నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, తర్వాత ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా కంప్లీట్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమైపోతుంది వెబ్ ఆప్షన్ అనేది ఎలా పెట్టుకోవాలని చెప్పేసి. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి న్యూ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇచ్చింటారు. ఆ లింక్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గివింగ్ ఆప్షన్స్ ఇన్ వెబ్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఐ అండర్స్టూడ్ అనేది మీరు క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, ఆప్షన్ ఫామ్ అని చెప్పేసి. ఇక్కడ మీ నీట్ రోల్ నంబర్, నీట్ ర్యాంక్, మీ మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్. సో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి తెలియకపోతే కనుక. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్సెస్ అని చెప్పేసి. ఇక్కడ మనకి ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్ చూపిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఇక్కడ కాలేజ్ కోడ్ చూపిస్తుంది, కాలేజ్ నేమ్, కాలేజ్ ప్లేస్, డిస్టిక్, తర్వాత కోర్స్, ఫీ టైప్. ఓకే, తర్వాత ఇప్పుడు మీకు ఏదన్నా ఒక పర్టికులర్ కాలేజ్లోనే కావాలనుకుంటే కనుక ఆ కాలేజ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ లెటర్ ఇక్కడ టైప్ చేసుకొని కాలేజ్ దగ్గర సెర్చ్ చేసుకోవచ్చు. లేదు మనము తక్కువ కాలేజెస్ ఉంటాయి కాబట్టి మీరు స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీకు ఏదో ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే కావాలి, పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే కావాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు హైదరాబాద్లోనే కావాలనుకుంటే కనుక సో హైదరాబాద్ మాత్రం చూస్ చేసుకోవచ్చు, ఆ విధంగా అన్నమాట. లేదు మనకి ఎక్కడ వచ్చినా సరే ఇబ్బంది లేదు అనుకుంటే కనుక అప్పుడు మీరు ఆల్ పెట్టుకోండి. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలంటే కనుక సపోజ్ నాకు ఇక్కడ ఈ కాలేజ్ కావాలనుకోండి, ఈఎస్ఐఎం కాలేజ్ కోడ్, ఏఎస్ఐ మెడికల్, సనత్ నగర్. ఈ కాలేజ్ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకోండి. అంటే ఫస్ట్గా నాకు ఆ కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటే కనుక ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మీరు రైట్ క్లిక్ చేస్తే కనుక సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో మౌస్తో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అంటే రైట్ సైడ్లో యాడ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత యాడ్ క్లిక్ చేయాలి. అది ఇక్కడ యాడ్ అయిపోతుంది ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్లో. సో యాడ్ అయ్యేటప్పుడు మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఓకేనా? సేస్ డూ యూ వాంట్ టు యాడ్, కాలేజ్ కోడ్ చూపిస్తుంది, కాలేజ్ నేమ్, కాలేజ్ కోర్స్ నేమ్, సర్వీస్ టైప్ యాజ్ ఆప్షన్ 2. సో మీకు ఏ ఆప్షన్ మీరు పెట్టాలనుకుంటున్నా ఆ ఆప్షన్ మీకు చూపిస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ అయితే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్, ఆ విధంగా చూపిస్తుంది మీకు. ఓకే క్లిక్ చేయండి. సో అదిగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఆ కాలేజ్ అనేది చూస్ చేసుకోవడం, జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత యాడ్ క్లిక్ చేయడం, ఆటోమేటిక్ ఇక్కడ వరుసగా యాడ్ అయిపోతాయి. మీరు ఫస్ట్ టైం యాడ్ చేస్తే ఫస్ట్ టైం మీరు క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ టైం క్లిక్ చేసినప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్, ఆ విధంగా యాడ్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి, మీకు ఈ విధంగా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కాలేజ్, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ కాలేజ్, థర్డ్ ప్రిఫరెన్స్ ఈ కాలేజ్, ఈ విధంగా మీకు వచ్చేస్తుంది. సో అలాగా మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ అనేది వన్ టైం వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు అంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ ఈ వెబ్ ఆప్షన్ ఏం అవసరం లేదు. సో కాబట్టి మ్యాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని ఎక్కువ ఆప్షన్స్ అయినా ఇవ్వండి, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకే, సో మొత్తం ఆప్షన్స్ ఇచ్చామనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో యాడ్ నేను చెప్పాను కదా, ఇక్కడ మీరు ఇక్కడ చూస్ చేసుకోవడం అంటే సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది ఈ విధంగా చూడండి. ఓకే, తర్వాత డెలీట్. సో ఇక్కడ మీకు ఏదన్నా ఒక ఆప్షన్ వద్దనుకుంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకొని డెలీట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవడం, డెలీట్ క్లిక్ చేయడం, అది డెలీట్ అయిపోతుంది. తర్వాత మోడిఫై అంటే ఇది ప్రిఫరెన్స్ మార్చుకోవడం అన్నమాట. సో థర్డ్ ప్రిఫరెన్స్ కాలేజు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ రావాలనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, మోడిఫై క్లిక్ చేసుకొని ఈ ఆరో బటన్ పైకి క్లిక్ చేస్తే
పైకి వెళ్తూ ఉంటుంది అనమాట, ప్రిఫరెన్స్ మార్చుకుంటా. ఆ విధంగా మీరు ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు. తర్వాత సేవ్. సో మొత్తం మీరు ఆప్షన్స్ ఇచ్చేసాము, ఇంకా నేను ఆప్షన్స్ ఇవ్వడానికి నాకు ఛాన్స్ లేదు, మొత్తం ఆప్షన్ ఇచ్చేసాను, ఇదే ఫైనల్ ఆప్షన్స్. సపోజ్ మీరు ఒక 20 ఆప్షన్ ఇచ్చారనుకోండి. సో ఆ 20 ఆప్షన్స్ మీకు చాలు అనిపిస్తే కనుక, 20 ఆప్షన్స్ అనేది చాలు ఇంకా అవసరం లేదు అనిపిస్తే కనుక, అప్పుడు మాత్రమే సేవ్ క్లిక్ చేయండి మీరు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి మీరు. సేవ్ అనేది ఎప్పుడు క్లిక్ చేయాలంటే లాస్ట్ స్టేజ్లో ఆప్షన్స్ అన్నీ నేను ఇచ్చేసాను, ఇంకా వేరే ఆప్షన్స్ లేవు, ఈ ఆప్షన్సే చాలు అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే సేవ్ అనేది క్లిక్ చేయండి. సేవ్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది, సేవ్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి. మీ రోల్ నెంబర్, ర్యాంకు, ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక ఓటీపీ వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి, క్లిక్ కన్ఫర్మ్ బటన్ ఓన్లీ వెన్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఆప్షన్స్. సో ఆప్షన్స్ మొత్తం ఇచ్చేసాము, ఇంకా నేను ఆప్షన్స్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు అంటే ఏదో లాస్ట్ ఆప్షన్ అనిపిస్తే కనుక, ఓకేనా. ఇఫ్ నాట్, క్లోజ్ ద పాపప్ విండో టు గో బ్యాక్ టు మాడిఫై ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్. సో ఈ విండోని క్లోజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మీకు ఏమైనా కాలేజ్ కావాలంటే యాడ్ చేసుకొని, లేదు కాలేజ్ వద్దనుకుంటే ఇక్కడ డెలీట్ చేసుకొని, ఆ విధంగా మీరు ప్రాసెస్ చేయొచ్చు. ఒకసారి మీరు సేవ్ క్లిక్ చేస్తే అది ఫైనల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఎస్, సో ఇది లాస్ట్ కన్ఫర్మేషన్ మీకు. దీని తర్వాత మీ మొబైల్ నెంబర్కి కూడా ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది, మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది, సో ఇన్ని ఆప్షన్స్ మీరు సేవ్ చేశారని చెప్పేసి. ఇన్ని ఆప్షన్స్ మీరు సపోజ్ మీరు ఒక 20 ఆప్షన్స్ ఇచ్చింటే 20 ఆప్షన్స్ మీరు సేవ్ చేశారని చెప్పేసి ఎస్ఎంఎస్ వస్తుంది. అలాగే ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీ ఈమెయిల్ ఐడికి వచ్చేస్తాయి. ఓకేనా, సో మీరు ఆప్షన్స్ ఇచ్చింటారు కదా, సో అవన్నీ కూడా మీ ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుంది. సో ఆ రెండు విధాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు. అది చాలా సింపుల్. ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్ క్లిక్ చేయడం, తర్వాత ఇక్కడ అండర్స్టూడ్ క్లిక్ చేయడం, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయడం, నెక్స్ట్ ఇక్కడ మీకు నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ క్లిక్ చేయడం, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ యాడ్ చేసుకోవడం. ఇంకా ఆప్షన్స్ మొత్తం అయిపోయినాయి ఇంకా చాలు అనుకున్నప్పుడు సేవ్ అనేది క్లిక్ చేయడం, అంతే, ఇంకేం లేదు. మాడిఫై అయినప్పుడు, మాడిఫై అంటే ఏంటి, ఆప్షన్ అంటే ప్రిఫరెన్స్ మార్చుకోవడం, ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ దానికి, సెకండ్ నుంచి థర్డ్ దానికి, ఈ విధంగా మార్చుకోవడం అనమాట. అయిపోయింది. థ్యాంక్ యూ.